మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. 9,77,000 కోట్ల రూపాయలు డెట్ ఉంది. డెట్ సర్వీసింగ్ చేయాలి. ఒకసారి డెట్ సర్వీసింగ్ చేయకపోతే నేరుగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి రెండుకి ఇబ్బంది వచ్చినప్పుడు ఒక విషయంలో మన వాళ్ళు పే చేయలేకపోయారు, వాళ్ళు కూడా పే చేయలేకపోయారు. దానిపైన వాళ్ళు సెబీ పంపించి ఇమ్మీడియట్ గా ఇది డిఫంక్ట్ అయ్యారు కాబట్టి మీరు యాక్షన్ తీసుకోమని సెబీ పంపిస్తే ఆల్ బ్యాంక్స్ అందరికి పంపించేస్తారు. అక్కడి నుంచి గవర్నమెంట్ యొక్క క్రెడిబిలిటీ పోతే అక్కడి నుంచి బారోయింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది, డబ్బులు ఇచ్చేవాడు ఇవ్వడు. ఒక పక్క క్రెడిబిలిటీ కాపాడుకోవాలి, ఇన్ టైంలో డెట్ పే చేయాలి. ఇప్పుడు మళ్ళీ పాత డెట్ అంతా కూడా స్వాపింగ్ పోతున్నాం, ఎందుకంటే రీఫైనాన్సింగ్ వెళ్తున్నాం. దానివల్ల ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు సేవ్ అవుతుందంటే దానికి కూడా వెళ్ళి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు ఆలోచిస్తున్నాం. మీలో నాకంటే కూడా ఇంకా ఆలోచనలు ఎక్కడన్నా ఉంటే సజెస్ట్ చేయండి. వీ వాంట్ టు గో ఆల్ అవుట్ టు ప్రొటెక్ట్ ది స్టేట్, టు రీబిల్డ్ ది స్టేట్. ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది కొంచెం ఎక్స్ట్రా మైల్ నడవాలి. నేను అందరికీ ఒకటే చెప్పాను, మనందరం కూడా గుర్తుపెట్టుకొని హార్డ్ వర్క్ చేయడం కాదు, ఇన్నోవేటివ్ గా ఉండే టైమే సద్వినియోగం చేసుకో. అందరూ పనిచేస్తే ఎకో సిస్టమ్ పర్ఫెక్ట్ గా డెవలప్ అవుతుంది. కానీ కొంతమంది పని చేయకుండా కొంతమంది పని చేస్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే నేను చాలా సార్లు చాలా విధాలుగా పోయాను. కానీ ఈసారి మాత్రం నేను ఒక్కడనే పరిగెత్తేవాడిని. అది కూడా చెప్తాను, డోంట్ మిస్టేక్ మీ. ఈ పక్క ఉండేవాళ్ళు కానీ ఆ పక్క ఉండేవాళ్ళు కానీ నేను పరిగెత్తు పని చేస్తా ఉండేవాడిని, మీరు కొంతమంది పని చేసేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఈసారి అట్ట కాకుండా నేను పరిగెత్తడం కాకుండా నాతో కూడా మిమ్మల్ని కూడా తీసుకెళ్లాలనుకుంటున్నా, మిమ్మల్ని కూడా పరిగెత్తించాలనుకుంటున్నా. బీ క్లియర్. ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అప్పుడే రిజల్ట్స్ వస్తాయి, అప్పుడే సస్టైనబిలిటీ వస్తుంది, అప్పుడే మీలో సమర్థత పెరుగుతుంది. అందుకే నేను ఒక పక్క ప్రోగ్రామ్స్ చేస్తూనే, వెల్ఫేర్ చేస్తూనే, ఇంకో పక్క డెవలప్మెంట్ చేస్తూనే 9,77,000 కోట్ల రూపాయలు డెట్ ఉంది. డెట్ సర్వీసింగ్ చేయాలి. ఒకసారి డెట్ సర్వీసింగ్ చేయకపోతే నేరుగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి రెండుకి ఇబ్బంది వచ్చినప్పుడు ఒక విషయంలో మన వాళ్ళు పే చేయలేకపోయారు, వాళ్ళు కూడా పే చేయలేకపోయారు. దానిపైన వాళ్ళు సెబీ పంపించి ఇమ్మీడియట్ గా ఇది డిఫంక్ట్ అయ్యారు కాబట్టి మీరు యాక్షన్ తీసుకోమని సెబీ పంపిస్తే ఆల్ బ్యాంక్స్ అందరికి పంపించేస్తారు. అక్కడి నుంచి గవర్నమెంట్ యొక్క క్రెడిబిలిటీ పోతే అక్కడి నుంచి బారోయింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది, డబ్బులు ఇచ్చేవాడు ఇవ్వడు. ఒక పక్క క్రెడిబిలిటీ కాపాడుకోవాలి, ఇన్ టైంలో డెట్ పే చేయాలి. ఇప్పుడు మళ్ళీ పాత డెట్ అంతా కూడా స్వాపింగ్ పోతున్నాం, ఎందుకంటే రీఫైనాన్సింగ్ వెళ్తున్నాం. దానివల్ల ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు సేవ్ అవుతుందంటే దానికి కూడా వెళ్ళి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు ఆలోచిస్తున్నాం. మీలో నాకంటే కూడా ఇంకా ఆలోచనలు ఎక్కడన్నా ఉంటే సజెస్ట్ చేయండి. వీ వాంట్ టు గో ఆల్ అవుట్ టు ప్రొటెక్ట్ ది స్టేట్, టు రీబిల్డ్ ది స్టేట్. ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది కొంచెం ఎక్స్ట్రా మైల్ నడవాలి. నేను అందరికీ ఒకటే చెప్పాను, మనందరం కూడా గుర్తుపెట్టుకొని హార్డ్ వర్క్ చేయడం కాదు, ఇన్నోవేటివ్ గా ఉండే టైమే సద్వినియోగం చేసుకో. అందరూ పనిచేస్తే ఎకో సిస్టమ్ పర్ఫెక్ట్ గా డెవలప్ అవుతుంది. కానీ కొంతమంది పని చేయకుండా కొంతమంది పని చేస్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే నేను చాలా సార్లు చాలా విధాలుగా పోయాను. కానీ ఈసారి మాత్రం నేను ఒక్కడనే పరిగెత్తేవాడిని. అది కూడా చెప్తాను, డోంట్ మిస్టేక్ మీ. ఈ పక్క ఉండేవాళ్ళు కానీ ఆ పక్క ఉండేవాళ్ళు కానీ నేను పరిగెత్తు పని చేస్తా ఉండేవాడిని, మీరు కొంతమంది పని చేసేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఈసారి అట్ట కాకుండా నేను పరిగెత్తడం కాకుండా నాతో కూడా మిమ్మల్ని కూడా తీసుకెళ్లాలనుకుంటున్నా, మిమ్మల్ని కూడా పరిగెత్తించాలనుకుంటున్నా. బీ క్లియర్. ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అప్పుడే రిజల్ట్స్ వస్తాయి, అప్పుడే సస్టైనబిలిటీ వస్తుంది, అప్పుడే మీలో సమర్థత పెరుగుతుంది. అందుకే నేను ఒక పక్క ప్రోగ్రామ్స్ చేస్తూనే, వెల్ఫేర్ చేస్తూనే, ఇంకో పక్క డెవలప్మెంట్ చేస్తూనే